Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. సండే ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. సండే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ లైక్ ఫన్ ఉంది అండ్ కొంచెం సజెషన్స్ ఉన్నాయి. అలాంటి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఏమీ లేవు. మనం ఊహించినట్టుగా దివ్య, తనుజ ఆ బిట్ కోసం, ఆ ఇంటరాక్షన్, ఆ కాన్ఫ్లిక్ట్ కోసం, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కోసం చాలా మంది వెయిట్ చేశారు అండ్ ఇంక్లూడింగ్ మీ. బట్ అది మాత్రం అస్సలు టెలికాస్ట్ చేయలేదు. అండ్ తనుజాకి దివ్యాకి ఇంటరాక్షన్ లేనే లేదు షో మొత్తం మీద. అండ్ సో అది మాత్రం కంప్లీట్ క్లియర్ చేశారు. ఓన్లీ దివ్య తోటి కొన్ని వీడియోస్ వేసి చూపించారు. ఆ డీటెయిల్స్ లోకి వెళ్తాము. అండ్ అన్నిటికంటే ఐ థింక్ భరణి డే బై డే, వీక్ బై వీక్ భరణి సిచ్యుయేషన్ హౌస్ లో చాలా నేను సాడ్ గా అనిపిస్తుంది. వర్త్, బికాస్ ఏజ్ ఉంది, మెచ్యూరిటీ ఉంది, అందరికంటే పెద్దవాడు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్. ఎంతో స్ట్రెంగ్త్ ఉంది. అదంతా ఆటలో ఆడగలడు, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న ఒక మనిషి వెళ్ళి నాకు పవర్ అస్త్రా వాడతావా అని తనూజని అడగటం అస్సలు మంచిగా అనిపించలేదు. ఉంటే ఉన్నాను, పోతే పోయాను అనుకోవాలి. టు బి హానెస్ట్, అక్కడ అక్కడ ఐ మీన్ అది అడగలేకపోతే మళ్ళీ తర్వాత తను తప్పు అవుతుందేమో, నా దగ్గరకు వచ్చి అడగలేదు తనుజ కూడా అనుకుంటది. సో ఆ ఆ ఆ ఉద్దేశంలో అడిగి ఉంటాడు. బట్ ఆయన సిచ్యుయేషన్ మాత్రం అసలు చాలా దీనంగా అయిపోయింది అసలు. అండ్ టాప్ కంటెస్టెంట్స్ ఇచ్చిన ర్యాంకింగ్ లో కూడా భరణిని లీస్ట్ లో చాలా మంది పెట్టారు, ఇంక్లూడింగ్ తనుజ కూడా పెట్టింది. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించలేదు. హీ డోంట్ డిజర్వ్, లైక్ అలాంటి సిచ్యుయేషన్ అని డిజర్వ్ చేసుకోలే. బట్ స్వయం కృపార్థం అంటారు కదా, ఇట్ సెల్ఫ్ మేడ్, లైక్ హీస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఆర్ హిస్ సెల్ఫ్ యూనో రీజన్ ఫర్ హిస్ ఫర్ హిస్ సిచ్యుయేషన్. హీఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ హిస్ సిచ్యుయేషన్. అని చేతులారా తను అలా చేసుకున్నాడు. కళ్యాణ్ ఇంకా తనూజ భజన అండ్ తనూజ చుట్టూ తిరిగి తనూజకు సపోర్ట్ చేసి తన ఆట గురించి నెగ్లెక్ట్ చేశాడు. ఇప్పుడు టాప్ 2 లో కూడా అకార్డింగ్ టు లైక్ హౌస్ మేట్స్ అని ఒక్కళ్ళ ఇమాన్యుయల్ మాత్రం ఇచ్చాడు. ఏమన్నా గేమ్ చేంజ్ చేసుకుంటాడా? అండ్ ఇమాన్యుయల్ కి ఇంకా ఛాన్స్ ఉందా? దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇమాన్యుయల్ కూడా తెలుసు ఇంతవరకు నేను నామినేషన్ లోకి రాలేదు, వస్తే ఎలాంటి సిచ్యుయేషన్స్, అందరూ నా ఫ్యాన్స్ అందరూ నన్ను మర్చిపోయి ఉంటారు, నాకు ఓట్ బ్యాంక్ లేదు. అండ్ ఆల్సో సార్ కూడా అదే చెప్పారు. ఒకసారి సడన్ గా 10 వీక్స్ అండ్ బిగ్ బాస్ హిస్టరీలో ఇంతవరకు నామినేషన్ లో రాకుండా ఉండటం, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్. లైక్ తెలుగు మిగతా సీజన్స్ లో కూడానా ఏమో నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ తెలుగు అయితే డెఫినెట్ గా లేదు. సీజన్ 9 వరకు ఎవరు 10 వీక్స్ వరకు నామినేషన్ లోకి రాకుండా లేరు. అండ్ సో ఒకసారి వస్తే నామినేషన్ లోకి ఎలిమినేషన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా నాగ్ సార్ అన్నారు. అది అయితే జరగదు. ఆయన #1 పొజిషన్ అయితే కోల్పోతాడేమో. #2 #2 3 అన్నది మనం చెప్పలేము. ఇంకా 5 వీక్స్ లో ఛాన్సెస్ ఉన్నాయా? గేమ్ కంటే ఎనీ టర్న్, ఎనీ ట్విస్ట్, అది మీరు కామెంట్ చేయండి. అండ్ తనుజ మాత్రం తన గేమ్ తన కంట్రోల్లో పెట్టుకుంది. ఇదర్ ఎమోషనల్ డ్రామా ఆర్ ఆర్గ్యుమెంట్ ఆర్ స్టాండ్ ఫర్ హర్ దిస్ థింగ్, తన గేమ్ తన కంట్రోల్లో పెట్టుకుంది. తన చుట్టూ తన ఒక స్ట్రాంగ్ ఇది అయితే కాంపౌండ్ వాల్ లాగా గీసి పెట్టుకుంది. సో తనైతే తన స్ట్రాటజీ బాగా వెళ్ళిపోతుంది. ఫిజికల్ గా కాకుండా అదర్ థింగ్స్ ఇన్వాల్వ్మెంట్ అదంతా చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంది. సో తను వితౌట్ ఎనీ స్ట్రాటజీ ఆర్ వితౌట్ ఎనీ ప్లాన్ లేకుండా, ఐడియా లేకుండా ఎలా చేయాలని అది తను క్రియేట్ చేసుకున్న ఇది కాదు. షీ హ్యాస్ గేమ్ ప్లాన్ ఉంది తన మైండ్ లో ఎలా చేయాలనేది. అండ్ తన పక్కన ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి, ఇప్పుడు సుమన్తో కొంచెం ఎక్కువ అండ్ రీతు డీమన్ కూడా ఉన్నారు. బట్ ఎనీవే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెరీ క్విక్ రివ్యూ చేసేద్దాం. చాలా అంటే చాలానే ఉంది, బట్ చాలా బ్రీఫ్ గానే చెప్పేసుకుందాం మనం. సుమన్ సేవింగ్ అయిపోద్ది. అండ్ లైక్ సంజన గారి గురించి మాట్లాడతా, తన పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 3 వీక్స్ చాలా బాగుంది. తర్వాత సంజన కనిపించలేదు.
సో సంజన నేను మంచిగా ఆడతాను అండ్ ఐ గివ్ మై 100%, గేమ్స్ కూడా బాగా ఆడతానని చెప్తుంది. సో దట్స్ గుడ్. అండ్ సుమన్ కి సేవింగ్ జరిగింది. అండ్ ట్రోఫీకి దగ్గరగా ఎవరు ఉన్నారు, ఎవరు దూరంగా ఉన్నారు అన్నప్పుడు అండ్ సుమన్ ఇమాన్యుల్ చెప్తాడు సాయిని దూరం అని చెప్తాడు, ఎందుకంటే గేమ్స్ బాగా ఆడతాడు ఇమాన్యుల్. అండ్ తర్వాత ఈయన కళ్యాణ్ని నమ్మకం, టీమ్ స్పిరిట్ ఇదంతా చెప్పి తనుజ యూనో తీయనని చెప్పిందని దివ్యది ఒక డిస్కషన్ వస్తుంది. అండ్ దివ్య హ్యాండ్ రైజ్ చేస్తుంది, బట్ అప్పుడు దివ్యకి అయితే ఛాన్స్ ఇవ్వరు. అండ్ తను యూనో లైక్ నాకు సార్ అంటే తను ఎవరిని గెలిపించాలనుకుంటుంది, తను ఏమి తన ఇష్టం. యూనో ఎంతకాలం క్యారీ చేస్తావు ఈ నేను నమ్మకం లేకపోవటం అండ్ ఈ కోపం, అంత కోపం లేకపోయినా ఆ ట్రస్ట్ అన్నది ఎంతకాలం క్యారీ చేస్తామంటే, లేదు నేను అప్పుడే మర్చిపోయాను అని చెప్తాడు. అండ్ వీడియో ప్లే చేసి చూపిస్తారు ఎవరెవరిని ఆమె లేపేసింది అండ్ ఒకరిని గెలిపించటం కోసం కాదు, లైక్ ఒకరిని నేను టీమ్ లో ఉంటే క్లోజ్ గా టాస్క్ లో తీసేస్తారని అక్కడ ఆమె తీసేసింది కళ్యాణ్ని అని చూపిస్తారు. అండ్ కళ్యాణ్ తనుజానికి ఇస్తాడు అండ్ బర్నీని లిస్ట్ లో పెడతాను అండ్ తను చాలా బాగా ఆడుతుంది, తను 100% ఇస్తుంది. అండ్ భరణి గారు అయితే అసలు తిరిగి వచ్చినా గానీ ఆయన అలాగే ఉన్నారు, అక్కడే స్ట్రక్ అయ్యారని భరణి ఇమాన్యుల్ కి ఇస్తాడు. అండ్ ఇమాన్యుల్ ఈస్ ద బెస్ట్ అని చెప్తాడు, జెన్యున్ గా ఆడతాడని చెప్తాడు. సాయి తనుజాకి ఇస్తాడు అండ్ బర్నీ లిస్ట్ లో పెడతాడు. అండ్ యూనో సపోర్ట్ చేయటం టెడ్డీ టాస్క్ లో లీడర్షిప్ క్వాలిటీ అని. అండ్ సాయి పెండ్యులం మెంటాలిటీ వదిలేసి నేను మీరు కొంచెం స్ట్రాంగ్ గా కన్ఫర్మ్డ్ గా అండ్ కన్ఫ్యూజన్ లేకుండా డెసిషన్స్ చెప్పాలి అని సార్ చెప్తారు. సంజన డీమన్ కి ఇస్తుంది అండ్ ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. అండ్ గౌరవ్ కి లిస్ట్ లో ఇస్తుంది, డీమన్ కూడా బాగా ఆడతాడు, బాగా స్ట్రాంగ్ ఇదే విషయం సాయి కూడా స్టేజ్ మీద చెప్తాడు, ఆయనకి ఛాన్సెస్ ఇవ్వండి, స్ట్రాంగ్ అని ఆయన తీసేస్తే ఆయన ఆట ఉండదు అని చెప్తాడు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ లీడర్ బోర్డ్ లో సంజన బాటమ్ లో ఉంటాం చూసి సంజన చాలా అప్సెట్ అయిపోతుంది, నేను టాప్ 5 లో ఉండాలనుకుంటున్నా, సో నేను దానికోసం ఈ స్పోర్టివ్ స్పిరిట్ పాజిటివ్ యాటిట్యూడ్ డెఫినెట్లీ నువ్వు చెయ్యగలవని నాకు సార్ కొంచెం పుష్ ఇస్తారనమాట. అండ్ ఇమాన్యుల్ కళ్యాణ్ పెడతాడు, హానెస్ట్ గా ఆడతాడు అండ్ గేమ్స్ లో తన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది అండ్ ఇదంతా చెప్తాడు. రీతు తనుజకి ఇస్తుంది అండ్ తనుజ ఓవరాల్ ఉంటుంది, నాట్ ఓన్లీ గేమ్స్ ఓవరాల్ అని చెప్తుంది. అండ్ నిఖిల్ కి ఇస్తుంది అండ్ డీమన్ వచ్చేసి ఇక్కడ ఇమాన్యుల్ కి ఇస్తాడు, సాయికి ఇస్తాడు. ఇమాన్యుల్ గురించి ఎంటర్టైనర్ అండ్ ప్రెసెంట్ నాకు కాంపిటేటర్ అనిపించేది ఇమాన్యుల్ అని చెప్తాడు. నిఖిల్ తనుజాకి ఇస్తారు అండ్ గౌరవ్ తనుజాకి. అండ్ వీళ్ళిద్దరు చూసి వచ్చారు కాబట్టి తనుజాకి అనే డెఫినెట్ అనుకుంటారు. దివ్య ఆల్ రౌండర్ అని ఇమాన్యుల్ కి ఇస్తుంది, ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ భరణ్ మనకి ఇక్కడ గౌరవ్కి ఇస్తుంది. గౌరవ్ ఏం చెప్తుంది అంటే అదే ఆ సాక్రిఫైస్ చేయటం గురించి, దాని గురించే కొంచెం చెప్తుంది. అండ్ దివ్య గురించి ఇక్కడ సీక్రెట్ టాస్క్ లో ముగ్గురిని అందులోంచి తీసేయాలి, ఒకరిని రిమూవ్ చేయాలి. అండ్ 30 seconds లో బర్నీ గారు లేచిపోయారు కాబట్టి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకున్నట్టు. బర్నీని తీసే డౌట్ రాదు కదా, ఎందుకు బర్నీని తీయలేదంటే యూనో ఇచ్చిన మాట ఏదైనా నిలబెట్టుకోవాలి, ఇవ్వకుండా ఉంటే బెస్ట్, ఇచ్చిన మాట ఏదైనా నిలబెట్టుకోవాలి. పోయేది నీ క్రెడిబిలిటీ. ఇప్పుడు గేమ్ ఎండ్ రిజల్ట్ ఏముంది, నీ క్రెడిబిలిటీ పోయింది. అండ్ యూనో ఎండ్ రిజల్ట్ ఏంటో చూసుకోవాలి, ఈ యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ ఏంటి, దానికి నాకు బెనిఫిట్ కాదు కానీ నాకు అవుట్కమ్ ఏంటి అని చూసుకోవాలి. అండ్ అంత హ్యూజ్ అప్రిషియేట్ ఫర్ స్ట్రాటజీ. డెఫినెట్లీ దివ్యకి మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది, తను ప్లే చేసిన స్ట్రాటజీకి. గేమ్ ని మాత్రం కంప్లీట్ గా ఆమె టర్న్ చేసింది. అండ్ ఇది ఫేవరబుల్ గా ఉందా లేదా నీకు, నువ్వు గెలవాలని అనుకుంటే నేను చెప్పారు, ఒకళ్ళు ఓడిపోవటానికి కోసం కాదు మనం ఆడేది, మనం గెలవడం కోసం మనం ఆడాలంటారు. అండ్ ఆ స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయిందని నేను భరణిని భరణికి పర్సనల్ గా అనిపించింది అంటే లేదని చెప్తారు. అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలి, కూర్చో అని చెప్తారు. అండ్ ఎనీవే తనుజ ఇమాన్యుల్ కి ఇచ్చింది కొంచెం సేఫ్, డెఫినెట్లీ సేఫ్ అనిపించింది. అండ్ కంప్లీట్ అని చెప్తుంది ఇమాన్యుల్ ని, కొంచెం భరణిని ఇచ్చింది, అది కొంచెం ఐ థింక్ దూరం అవుతుంది భరణికి, సో అది కూడా కొంచెం సేఫ్ అనిపించింది.
అండ్ సంజన సేవ్ అవుతుంది. అండ్ తనుజాని అడుగుతారు, సారు నువ్వు రాము చేతి మీద రాసి ఎవరిని నామినేట్ చేయాలి, మ్యానిపులేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ నామినేషన్. తనుజ చేసింది తప్ప అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బట్ తప్పు అని లెటర్ అని ఒప్పుకుంటది. యూనో లైక్ వెళ్ళి భరణి వెళ్ళి అడుగుతాడు, నాకు పవర్ ఆఫ్ దిస్ థింగ్ ఉంది కదా, వాట్ ఈస్ డామ్ గోల్డెన్ బజర్, అండ్ అది ఉపయోగిస్తా అంటే తను ఉపయోగించదు. అండ్ ఎనీవే గోల్డెన్ బజర్ మాత్రం ఇంకొక వీక్ లోనే తనకి ఎక్స్పైర్ అయిపోద్ది, తను నెక్స్ట్ వీక్ ఎలా అయినా ఉపయోగించుకోవాలి. సో సాయి ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ సాయి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ కి వారియర్ అన్నమాట నేను మర్చిపోయా, వారియర్ వన్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ యూనో మంచి బెటర్ వేలో ఇదవుతున్నాడు, నేర్చుకోవాలి ఆట ఎలా ఆడాలో ఇమాన్యుయల్ చూసి నేర్చుకోవాలి, తన సంకల్పం కోసం తను పోరాడతాడు అని ఇదంతా చెప్తారు. అండ్ డీమన్ కూడా మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అండి. సుమన్ కూడా తన మంచితనం వల్లే ఇంత దూరం వచ్చాడని భరణి రీతు దివ్యకి చెప్తాడు. దివ్యని మాత్రం కొంచెం ఎంత హార్ష్ గా ఓన్లీ థింగ్ బ్లంట్ గా వెళ్ళిపోయింది, అంటే తెలివిగా అలా చేయలేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళటం వల్ల దివ్యకి ఈరోజు అంత బ్లో జరిగింది. దివ్య కొంచెం స్మార్ట్ గా అది సేఫ్టీ అంటారు, సేఫ్ ప్లే అంటారు, సో ఇలా ఆడితేనేమో ఇలా అయిపోయింది. క్వీన్ ఆఫ్ ద హౌస్ అవుతుందని చెప్తాడు. డెఫినెట్లీ తనకంత స్ట్రెంగ్త్, తనకు మైండ్ ఉంది కాబట్టి స్ట్రాటజీ ప్లే చేయగలదు, తను గేమ్ ని అర్థం చేసుకోగలదు, దాని నెక్స్ట్ మూవ్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో ఈ ప్లే అంత తనకు తెలుసు కాబట్టి క్వీన్ ఆఫ్ ద హౌస్ అవుతుందని చెప్తాడు. ఇక్కడ సాయి రైట్ లో ఇమాన్యుయల్ ని డీమన్ ని సుమన్ ని పెడతాడు, ఇక్కడ తనూజ్ అని పెట్టలే, బట్ అక్కడ లీడర్ బోర్డ్ లోనేమో ఆర్ఎల్స్ లైక్ నియర్ టు ద ట్రాఫీ ఎవరున్నారు అంటే తనుజ అని చెప్తాడు. ఇక్కడ రైట్ లో లేదు కానీ అక్కడ ఆమె ట్రాఫీకి దగ్గరలో ఉందంటాడు. ఇక్కడ కాంట్రడిక్టరీ, ఇదొకటి మీరు గమనించాలి. అండ్ ఎనీవే దిస్ ఈస్ ద ఓవరాల్ ఎపిసోడ్. ఎలా అనిపించింది మీకు? అండ్ నెక్స్ట్ నామినేషన్స్ కి అందరూ పాయింట్స్ తోటి రెడీ అయిపోతున్నారు. అండ్ చాలా చాలా సీరియస్ గానే ఉండబోతుంది అనుకుంటే, చాలా మంచి ప్లే ఉంటుంది, లైక్ గేమ్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి హార్డ్ లెవెల్లో. అండ్ ఇమాన్యుయల్ సిచ్యుయేషన్ మారే ఛాన్స్ ఉందా? అండ్ తనూజ విల్ స్టిల్ రిమైన్ నెంబర్ 1 పొజిషన్ కంప్లీట్ అయ్యే వరకు అని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అవుతాడా? 2 వీక్స్ ఇంకా 3-4 వీక్స్ ఉంది కాబట్టి, 5 వీక్స్ ఉంది కాబట్టి కమ్ బ్యాక్ అవుతాడా లేకపోతే ఎలా ఉంటుంది? స్లోలీ కళ్యాణ్ ఇదిలోకి వెళ్ళిపోతాడా? డీమన్ వచ్చి కళ్యాణ్ ప్లేస్ తీసుకుంటాడా? కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.